చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉండాలంటే ప్రజల సహాయ సహకారాలు అవసరమని, ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకట్రమణ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డనెన్స్ సెర్చ్ జరిగింది. ఉదయం వేకువజామునే పోలీసులు మామిండ్లవాడలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ పేపర్లను తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 55 బైక్లు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకట్రమణ, ఏసీపీ, 6 సిఐలు, 7 ఎస్ఐలు పాల్గొన్నారు. మనకు అది రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొత్త మెసేజెస్ అట్లాంటివి రిసీవ్ చేసుకోకూడదు. అన్నోన్ కాల్స్ వస్తే కూడా తొందరపడి మభ్యపెట్టే మాటలు చెప్తారు, లేదంటే భయపెట్టే మాటలు చెప్తారు. మీ సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పొల్యూషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ బుక్స్ ఏం లేదు. ఉన్న బొమ్మతోటి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి కొంచెం అందరూ ఓపెన్ చేస్తే ఆ ఏపీకే ఫైల్ ని పిఎం కిసాన్ అనే ఏపీకే ఫైల్ ని మనం కూడా ప్రెస్ చేసినట్లయితే మన ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. సంబంధించిన అన్ని డీటెయిల్స్ పంపండి. ఆధార్ కార్డు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అండ్ టీఎస్ఎస్పీ, స్పెషల్ పోలీసు, సిప్ పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక 55 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో అక్రమ రవాణా, ఉన్నత వర్గాలు, గరీబోళ్ళు, పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి ఈ వార్డుని మనం ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటన కానీ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇల్లీగల్ యాక్టివిటీ అనగానే గ్యాస్ గొడవ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ గొడవ దాకా ఇల్లులు వచ్చినాయి, కానీ అంతకు ముందర ఏముండేది, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే గాంజాయి అన్న అక్కడే, పత్తాలైనా అక్కడే, తాగుబోతులైనా అక్కడే. సాయంత్రం అయిన తర్వాత ఎక్కడే హుజూరాబాద్ లో ఏం జరిగినా ముందు అక్కడికి పోతే అక్కడ కనీసం 4 దొరుకుతారు. ఇది మనకి జగమెరిగిన సత్యం. సో అందుకు కూడా ఇది తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పోలీసు ఇప్పుడు మేము అందరి ఇళ్లకి వెళ్ళినాం కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా లైన్ టు లైన్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మీకు ఏదైనా ఉంటే అమ్మా 100కి కాల్ చేయండి, లేదా పలానా నెంబర్కి కాల్ చేయండి, మీరు భయపడొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఈ ఎక్కువ గాంజా గురించి కూడా మేము ఎక్కువ జరగడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎందుకు అంటే ఈరోజు యువత చిన్న పిల్లలు 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి స్కూల్ లెవెల్లో కూడా గాంజా అనేది ప్రబలడం జరిగింది. ఆ గాంజాని మనం అరికట్టాలంటే మేము ఒక్కలం పనిచేస్తే కాదు, ఇక్కడ మన అందరం పనిచేస్తేనే గాంజాని అరికట్టడానికి సాధ్యమవుతుంది.
గుడుంబాన్ని అరికట్టినాం. అందరం చేతులు చేయి వేస్తేనే గుడుంబాన్ని ఈరోజు గుడుంబ రహిత రాష్ట్రంగా మనకి ఒక 4 సంవత్సరాల క్రితమే దీన్ని ప్రకటించడం జరిగింది. అట్లాగే గాంజా రహిత సామ్రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హుజురాబాద్ టౌన్ పరిధిలో మామిండ్లవాడ ఏరియాలో ఈరోజు కరీంనగర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 100 మెంబర్స్ పోలీస్ పర్సనల్స్ పార్టిసిపేట్ చేశారు. 4 ఇన్స్పెక్టర్స్, ఒక ఏసీపీ గారు, 4 ఇన్స్పెక్టర్స్, 7 ఎస్ఐస్ అండ్ ఉమెన్ పీసీస్ అండ్ టీఎస్ఎస్పీ స్పెషల్ పోలీసు, సిప్ పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక 55 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 వీలర్స్ 55, కార్స్ 3, ట్రాక్టర్స్ 9, ఆటోస్ 7, బొలెరో 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ముఖ్యంగా పట్టణంలో నేరాలు నియంత్రించడానికి, అలానే ఏదైనా కాంట్రాబ్యాండ్ అంటే నిషిద్ధ వస్తువులను, ఆర్టికల్స్ను ట్రేస్ చేయడం కొరకు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రజల సహకారం కూడా అవసరం. మాకు ఎక్కడెక్కడ నుండి ఉంటారు, మన పక్కన రెంట్కి తీసుకుంటారు, మనకు తెలియదు వాళ్ళ డీటెయిల్స్ అంతా మీరు దయచేసి అందరివి మీరు తీసుకోవాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా అనుమానంగా ఉంటే మీరు 100కి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళ కదలికలపైన మాకు కూడా కంట్రోల్ చేయడానికి దోహదపడుతుంది. అలానే ఇప్పుడు సమాజంలో మెయిన్ యువత ఈ డ్రగ్స్, గంజాయి, ఇతర మారక ద్రవ్యాలు తీసుకొని చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటిని కూడా కంట్రోల్ చేయాలి. దానికి కూడా ప్రజల సహకారం మాకు అవసరము. మీకు మీ దృష్టిలో ఏదైనా గంజాయి ఎక్కడన్నా సేవిస్తున్నా, ఎవరన్నా అనుమానాస్పదంగా ఉన్నా మీరు 100కి ఫోన్ చేయండి. 1908 కూడా డ్రగ్స్ పైన మీరు సమాచారం ఇవ్వాలనుకుంటే మీ మాతృదేవోభవ పితృదేవోభవ, మాతృదేవోభవ పితృదేవో. బ్రిక్స్ కంపెనీలో వర్క్ చేసే లేబర్ దగ్గర అతని అకౌంట్ పేరులో దాదాపు ఒక 58 లక్షలు అతనికి క్రెడిట్ అయినాయి, ఆ అకౌంట్ లో డిపాజిట్ అయినాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజురాబాద్ టౌన్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అధికారులు హుజురాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, టీఎస్ఎస్పీ వివిధ అధికారులు, ఒక 100 మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ ఆపరేషన్ సర్చ్లో ఒక 100 వెహికల్లను కూడా సీజ్ చేయడం జరిగింది. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా ఉండడము, వితౌట్ నంబర్ ప్లేటు, అనుమానాస్పదంగా ఉన్న వెహికల్లను సీజ్ చేయడం జరిగింది. నేరాలు అదుపు చేయడానికి ఎక్కడన్నా క్రిమినల్స్, సస్పెక్ట్స్, వాంటెడ్, ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్క్లూడ్ కాకుండా ఉన్నవి ఇలాంటివి ఎవరైనా ఉంటే మేము సస్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా కార్డన్ సర్చ్ చేయడము ద్వారా